మానవ జాతి మనుగడకు ఆరోగ్యవంతమైన జీవనానికి గోవులు కీలక పాత్ర వహిస్తాయన్నారు మాతా నిర్మలానంద యోగ భారతి. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో విజయ రామారావు అధ్యక్షతన జరిగిన ఒక సమావేశంలో మాట్లాడారు. మే 18న తెలంగాణ గోశాలల నిర్వాహకులు గో పోషకుల సదస్సు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. లకడీకప్పుల్లోని శ్రీ వాసవి సేవా కేంద్రంలో ఈ సదస్సు నిర్వహిస్తామన్నారు. పంచగవ్యాలతో మానవులకు ఎటువంటి రోగాలు రాకుండా ప్రకృతి సిద్ధంగా జీవించడం ఎలా, గోవులను ఎలా సంరక్షించుకోవాలని, గోవుల ప్రాముఖ్యతపై ఈ సదస్సులో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లక్కరాజు విద్యారావు, కోటి శ్రీధర్, జశ్వంత్ పటేల్, వాసుదేవాయ ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు. గోవు ప్రతి అందరూ వినడమే కానీ గోవును రక్షించాలి, గోవుకి ఏమేమి అవసరం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రతి వ్యక్తికి ఆ భావం ఉంటేనే గోరక్షణ కాగలుగుతుంది. కేవలం గోవు యొక్క రక్షణ చేస్తుంటే ప్రశంసించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ప్రశంసించినంత మాత్రాన గోరక్షణ కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది, మేము గోరక్షణ చేయాలని. ఈరోజు మన ప్రతి గోశాలలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, సేవ చేసే వాళ్ళు కూడా దొరకకపోవడం. రెండోది, వాటికి సరిపోయినంత ఏదైతే గ్రాసం అవసరం ఉంటుందో అది దొరకకపోవడం. అక్కడ ఏదైతే వాటికి ఏమైనా ఇబ్బందులు కలిగితే, అనారోగ్యం కలిగితే ఇమీడియట్గా దానిని అటెండ్ చేసేటటువంటి డాక్టర్ల యొక్క సమస్య ఉండడం. ఈ విధంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది ప్రతి గోశాల కూడా.